గత వైసీపీ పాలనలో రాజధాని అమరావతిని పోలవరం ప్రాజెక్టుని భ్రష్టు పట్టించారని, నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అధిక నిధులు కేటాయించడమే ఇందుకు నిదర్శనమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మహారాజాకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ, రాష్ట్రానికి బడ్జెట్లో అధిక నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వానికి పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి వెన్నుదండుగా నిలబడి ఈ రాష్ట్రాన్ని ముందంజలో తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది. మరి ఇది ముందుగానే చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి మరి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఎలక్షన్కి వెళ్ళడం కూడా ఒక అదృష్టం. మరి దానికి తోడ్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు. అంటే ఒక రాష్ట్రం బాగుపడాలంటే ఎంతైతే తగ్గాలో అంత తగ్గి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం దగ్గర అదేవిధంగా ఎన్ని హక్కులైతే విభజన చట్ట ప్రకారం మన హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ చట్ట ప్రకారం అన్నీ అమలు చేసే బాధ్యత కూడా ఉందని చెప్పి నొక్కి చెప్పి ఈవేళ ఒక్కొక్కటి కూడా రాష్ట్రానికి వరదల కార్యక్రమాలు వచ్చే విధంగా పూర్తి చేసే విధంగా పనిచేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి పిఠాపురం తెలుగుదేశం పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తుందని చెప్పి తెలియజేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా వెనకబడిన జిల్లాలు ఉత్తరాంధ్రకి సంబంధించి, ఇప్పుడు రాయలసీమకు సంబంధించి, అదనంగా ప్రకాశం ఉమ్మడి జిల్లాను కూడా యాడ్ చేశారు. వీటన్నిటికి కూడా ఇదివరకు కొంత ప్యాకేజీ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవ్వడం జరిగింది. వీటన్నిటికి కూడా మరి బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇచ్చినట్టు మరి అదేవిధంగా వెనకబడిన ప్రాంతాలకు కూడా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిధులు రిలీజ్ చేస్తామని చెప్పడం కూడా ఆ జిల్లాల అభివృద్ధి చెందడానికి ఇది ఒక శుభపరిణామం అని చెప్పి తెలియజేస్తుంది.